హలో అందరికీ, వెల్కమ్ టు బిందుస్ దునియా. మనం ఈరోజు వచ్చేసి నాంపల్లి గ్రౌండ్స్లో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి అని అనుకుంటున్నాను ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గురించి. ఇది యాక్చువల్లీ 1938 ఆ ఇయర్లో స్టార్ట్ చేశారంట ఎగ్జిబిషన్. అండ్ దీన్ని ఫస్ట్లో నుమాయిష్ ముస్నాక్ ఈ ముల్కీ అని పిలిచేవాళ్ళు. అండ్ ఇంకొకటి, ఇది ఫస్ట్ పెట్టింది మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కాదంట, పబ్లిక్ గార్డెన్స్ ఉంది కదా అక్కడ పెట్టారంట ఫస్ట్లో. అండ్ తర్వాత 1946లో దీన్ని ఇక్కడికి నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి, ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడికి షిఫ్ట్ చేశారు. అండ్ ఆ టైంలో దీని నేమ్ అనేది మార్చేశారు. యాక్చువల్లీ దీని నేమ్ ఏంటి, నుమాయిష్ ముస్కైట్ ఈ ముల్కీ కదా. అది మీనింగ్ ఏంటంటే ఎగ్జిబిషన్ ఆఫ్ ద లోకల్ ప్రొడక్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. కానీ 1946లో దీని నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని పెట్టారు. బట్ మరి ఎందుకు పెట్టారో దానికి సంబంధించిన రీజన్స్ అయితే లేవు. కానీ మళ్ళీ 2009లో దీన్ని యాజ్ అ నార్మల్ నుమాయిష్ అనే మళ్ళీ పిలవడం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటారు, నాంపల్లి ఎగ్జిబిషన్ అంటారు, అలా పిలుస్తూ ఉంటారనమాట. ఇది వచ్చేసి ఇయర్లీ వన్స్ జరుగుతుంది అండ్ 45 days పెడతారు. ఏ టైం అనేది మనం పర్టికులర్గా చెప్పలేము, కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 monthsలో ఎనీ 45 days ఈ ఎగ్జిబిషన్ అనేది ఉండొచ్చు. అండ్ ఈ ఎగ్జిబిషన్లో ఎక్కడెక్కడ నుంచో లైక్ ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడికి వచ్చేసి పెడతారు. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచే పెడుతున్నారు కదా. వాళ్ళ ప్రోడక్ట్స్ని షోకేస్ చేసుకోవడానికి కానీ లేదంటే ప్రమోట్ చేసుకోవడానికి ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. నుమాయిష్ అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి, షాపింగ్ అంటే తెలుసు కదా, మెయిన్గా లేడీసే ఉంటారు. అండ్ ఈ షాపింగ్లో నేను ఈ ఇయర్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మోస్ట్లీ నాకు కనిపించింది అయితే చికెన్ కర్రీ కుర్తీసే కనిపించాయి. అండ్ వేరే కుర్తీస్ కూడా ఉన్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ అయితే అవే ఉన్నాయి. అండ్ వాటి కాస్ట్ కూడా మనం బయటతో కంపేర్ చేసుకుంటే ఎక్కువగానే ఉంది అండ్ అంత రీజనబుల్ కూడా లేవు. మెయిన్గా నాకు రీజనబుల్ అనిపించింది ఏంటి అంటే 1000కి 3 అని కాటన్ టాప్స్ పెట్టారనమాట ఒక స్టాల్లో. నేను అక్కడ వీడియో తీసుకోవడం మర్చిపోయాను. 1000కి 3 టాప్స్ ఇచ్చారు. చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే కాటన్ కూడా చాలా బాగుంది. మీరు కనుక వెళ్తే అక్కడ డెఫినెట్గా ట్రై చేయండి. 2-3 స్టాల్స్లో పెట్టారు. అండ్ ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి, బట్ అంతా ఏం లేదు. అండ్ మెయిన్గా చెప్పాలంటే పింట్రెస్ట్ కలెక్షన్ ఎక్కువగా కనిపించింది నాకు. లైక్ బటర్ఫ్లై ఫ్రాక్స్ కానీ, లవ్ సింబల్ ఫ్రాక్స్ కానీ, అండ్ కోల్డ్ షోల్డర్ ఫ్రాక్స్ అలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. వెస్ట్రన్ వేర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు అనిపించింది. యూజువల్గా ఇది ఎప్పుడుదో పాతది కాబట్టి సంబంధించిన క్లాతింగ్ అనేది ప్రమోట్ చేసేవాళ్ళు. బట్ ఈసారి ఏంటంటే ఎక్కువ వెస్ట్రన్ కలెక్షన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చినట్టుగా అనిపించింది. లైక్ లోకల్గా ప్రజెంట్ ఏం ట్రెండ్ నడుస్తుందో అదే పెట్టారు అక్కడ. అండ్ ఇక్కడ లైక్ జైపూర్ చెప్పలని, రాజస్థాన్ చెప్పలని పెట్టారు. అవి కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 600-650కి తక్కువ అయితే లేవండి. మనకి బయట ఎక్కడ చూసుకున్నా మోస్ట్లీ 300-400లో వస్తాయి. ఆన్లైన్లో చూసుకుంటే ఇంకా తక్కువే వస్తాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఆల్మోస్ట్ డబల్ రేట్ పెట్టేసి అమ్మేస్తున్నారు. ఎందుకో అర్థం కావట్లేదు, అంత కాస్ట్. జనాలు కూడా అలా కొంటున్నారా మరి ఏంటో తెలియదు, కానీ అంత కాస్ట్ అయితే పెట్టేస్తున్నారు. అండ్ వాటితో పాటు ఇంకా ట్రాక్స్ అమ్ముతున్నారు, లైక్ నైట్ ఫ్యాన్స్ అని. అవి చాలా బాగున్నాయి, రీజనబుల్గా 100 ఉన్నాయి. ఇది కూడా రీజనబుల్లే, మనం కొనుక్కోవచ్చు. డైలీ వేర్కి చాలా బాగుంటాయి, కంఫర్ట్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, హెయిర్ బోస్ కానీ, చాలా డిఫరెంట్ ఇయర్ రింగ్స్ కానీ చాలా కైండ్స్ ఉన్నాయి. మీరు డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేయండి. కానీ కొనడానికి మాత్రం ఒక్కసారి ఆలోచించండి, అది అంత వర్త్ ఉంటుందా ఉండదా అని ఒకసారి ఆలోచించి కొనండి. మనీ అనేది ఎవరికి ఊరికే రాదు, కానీ ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టుకోండి. అండ్ వాటితో పాటు ఇంకా చాలా ఐటమ్స్ పెట్టారు, లైక్ క్రాకరీస్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ మనం 99 బజార్స్ అని పెడుతూ ఉంటాం కదా, 10 రూపీస్ 20 రూపీస్ చైనా బజార్స్ అలాంటివి ఉన్నాయి.
మెయిన్గా ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే లైక్ టీ కూడ్తో చేసినవి ఫర్నిచర్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. బట్ ప్రైస్ అయితే చాలా హైయే చెప్తున్నారు. నేను ట్రై చేశాను, చాలా అంటే చాలా హై చెప్తున్నారు. నాకైతే రీజనబుల్గా పెద్దగా అనిపించలేదు. అదే కాకుండా మిగిలినవన్నీ కూడా మనం బయటతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ అనిపిస్తున్నాయి. రెగ్యులర్గా అయితే లేవు కాస్ట్లు. మరి జనాలు ఎక్కువ వస్తున్నారని పెంచేస్తున్నారా ఏంటో తెలీదు. కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. నేను ఫస్ట్ టైం ఇక్కడికి నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు టికెట్ 20 రూపీస్, అరౌండ్ ఒక 6 to 7 years బ్యాక్ అనుకుంటా. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఆల్మోస్ట్ 50 రూపీస్ చేసేసారు. అండ్ లోపల కూడా చాలా కాస్ట్లు ఉన్నాయి. రైడ్స్కి అయితే ఇంకొక నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మినిమం 2000 అయితేనే కానీ మనకి ఇక్కడ సాటిస్ఫైడ్గా షాపింగ్ అయితే చేసుకోలేము. అండ్ ఇంకా ఫుడ్ విషయంలో అయితే చెప్పనక్కర్లేదు, అది ఇంకొక వేరే లెవెల్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఎంతమందికి తెలుసు ఆ విషయం? కాలేజ్ అయితే చాలా బాగుంటుంది. పిస్తా హౌస్ పెట్టారు అండ్ అన్సీజన్లో హలీం పెట్టారు. ఓకే, బాగానే ఉంది. బట్ అక్కడికి వచ్చి తినే వాళ్ళ ఇది చూస్తుంటే మళ్ళీ ఇంకోసారి తినకూడదురా బాబు అని అనిపిస్తుంది. అంత దారుణంగా జనాలు ఏమంటారు దానికోసం అలా వెళ్తున్నారు. ఎందుకు అంత అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంకో 1-2 monthsలో ఎలాగైనా హలీం వచ్చేస్తుంది. స్పెషల్గా అంత ఏముంటుందో నాకు తెలియట్లేదు. ఓవరాల్గా అయితే తిరగడానికి టైంపాస్ చేయడానికి బాగానే ఉంది. బట్ షాపింగ్కి అయితే కాస్ట్ అయితే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. కంపేర్ చేసుకోండి, మీకు ఓకే అనిపిస్తే మీరు తీసుకోవచ్చు. బట్ నా పర్స్పెక్టివ్లో అయితే నాకు కొంచెం హైగానే అనిపించింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. అండ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసేసుకోండి. మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఏమన్నా చేంజెస్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మిస్టేక్ లేకుండా చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.